పెద్దపల్లి జిల్లా కనిగర్తిలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తీవ్ర రూపం దాల్చడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. లారీలు, హమాలీల కొరత కారణంగా రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించి వారం రోజులు గడిచినా వాటిని రైస్ మిల్లులకు తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క మా యొక్క గ్రామ ఐకేపీ సెంటర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నది. నెల రోజుల నుండి ఈ యొక్క సెంటర్లో లారీల కొరత వల్ల రోజుకు 1 లారీ 2 లారీలు దాదాపు ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి కొనుగోలు లారీలు దాదాపు 200 లారీలు పోతాయి. ఈ యొక్క సెంటర్ నుంచి ఇట్లా 1 లారీ 2 లారీలు తరలించుకుంటూ పోతే ఈ రోని మురికచ్చిలా ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వడ్లు పోయే పరిస్థితి కనబడలేదు. అధికారులు ఉంటే లారీల హమాలీలు ఉంటే లారీలు వస్తలేవు, లారీలు ఉంటే హమాలీలు వస్తలేవు. ఈ హమాలీల కొరత కూడా ఇక్కడికి బాగున్నది. హమాలీలు ఏంటంటే ఇక్కడ ఓపీసీలు చేయబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్లో పోసిన వడ్లను నిర్లక్ష్యం వహిస్తారు. అక్కడికి పోతే ధర మాకు ఈ క్వింటల్కి ఇక్కడ 60 రూపాయలు, అక్కడ ఓపీ వడ్లకు పోతే 80 రూపాయలు వస్తాయని ఈ వదిలిపెట్టిపోయి అక్కడ అవి జోకుట్ల ఈ సెంటర్లో పోసినటువంటి వడ్లు ఇక్కడనే ఆగిపోతున్నాయి. మళ్ళీ పోతే ఇప్పుడు ఇక్కడ ఈ వడ్లు పోసి దాదాపు ఈ కోసి జోకి వారం రోజులు కావస్తుంది. ఈ వారం రోజుల నుంచి బత్తాలు ఇన్నే ఉంటున్నాయి. ఈ బత్తాలు మళ్ళీ ఇప్పుడు 4 రోజులు తీసుకొని పోయే వరకు ఏంటంటే షార్ట్ వస్తుంది. ఆ షార్ట్ కూడా రైతు భరించాలి. మళ్ళా తరుగు ఏది క్వింటల్కు బస్తకు 41 300 చూపుతారు. ఆ మీది 300 షార్ట్ కింద చూస్తారు. కావున వెంటనే ఇప్పుడు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏది ఇప్పుడు గత 3 రోజుల నుంచి దాదాపు 5-6 లారీలు జోకి ఈయనే ఉన్నాయి. లారీల సమస్య ఉన్నది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క గ్రామానికి రోజుకు కనీసం లారీలు పంపిస్తే 4 లారీలు పంపిస్తే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ స్టార్ట్ అయ్యి దాదాపుగా నెల రోజులు కావస్తుంది. కొన్ని రోజులు సజావుగా నడిచినా కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుందంటే కాంటాలు చేసి అమలులో నిల్వ ఉన్న బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదు. అంతేకాకుండా ఈ జోకి ఉన్న బస్తాలు ఈ 3-4 రోజుల నుండి నిల్వ ఉండడం వలన అక్కడ కాంటా ప్రాబ్లం వచ్చిందని కటింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు నిన్న ఎస్ఐ గారు స్పందించి ట్రాక్టర్లు పిలిపించడం జరిగింది. ఆ ట్రాక్టర్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు కిరాయి ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో మాకు తెలియదు కాబట్టి ఆ ట్రక్ షీట్లు మీరే ఉంచుకొని రైతులనే డబ్బులు చెల్లించమని వాళ్ళు అడుగుతున్నారు. ఈ సమస్యలను మాకు వెంటనే పరిష్కరించి ఇప్పుడు జోకి ఉన్నటువంటి 2000 బస్తాలను వెంటనే తరలించడానికి లారీలు సమకూర్చాలని కోరుకుంటున్నాం. సెంటర్ స్టార్ట్ అయ్యి దాదాపుగా నెల రోజులు కావస్తుంది. కొన్ని రోజులు సజావుగా నడిచినా కానీ ఇప్పుడున్న